అనే ధైర్యం ప్రతి విశ్వాసం ఎవరికి ఉండదు? దేవుని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ ఉండదు. సేవ కూడా సేవ చేస్తున్నాం, అనేకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని పని చేస్తూ ఉన్నాం. ఒక 6 క్లిప్స్కి మనం అప్లోడ్ చేద్దాం. కాబట్టి అందరం ఏమనుకుంటాం? సేవ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, సువార్త చేస్తూ ఉన్నాం. మాకు కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అని. శత్రువులు ఎందుకు వస్తారు? ఇంకా ఎవరన్నా ఆలోచిస్తాము. దావీదు కూడా ఆలోచించాడా? శత్రువులు ఉంటారు ఆలోచించాడు. అందుకని శత్రువులు ఎందుకు ఉంటారో ఆయనే చెప్తాడు ఒక మాట. 36వ కీర్తన, 38వ కీర్తన. 38వ కీర్తన. శత్రువులు మనకి ఎప్పుడు తయారైతారో చూడండి. 38వ కీర్తన గమనించాలి. అందుకని 20వ వచనం, మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. చూడండి, లోకంలో మనం ఏమనుకుంటాం? మనం ఎవరికి మనం విరోధంగా లేము. కాబట్టి మనం దేవుని పిల్లలము, మనం సేవకులం, విశ్వాసులం. ఈ 38వ అధ్యాయము 20వ వచనంలో శత్రువులు ఎందుకు అవుతారో, ఎందుకు వస్తారో శత్రువులు మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయం, ఊహించం. మంచోనికి శత్రువులు ఉన్నాడంటే ఎవరు కూడా నమ్మరు. ఎవరు కూడా, ఒక విశ్వాసికి శత్రువులు ఉన్నారంటే ఎవరు కూడా నమ్మరు. నమ్ముతామా? నమ్మరు. సేవకుడికి శత్రువులు ఉన్నారంటే ఎవరు నమ్మరు. చాలా మంది శత్రువులు కూడా ఏమనుకుంటారు? ఎంత ఒట్టికి అంట. దేవుని వాక్యంలో కీర్తన రాసిన దావీదు అంటున్నాడు, మనం ఎంత మంచిగా పోషిస్తామో, అర్థమవుతుందా? మనం ఎప్పుడు మంచిగా తయారవుతూ ఉంటామో, మన పని మనం చేసుకుంటూ ఉంటాము, మన దేవుని మార్గంలో మనం వెళ్తూ ఉంటాము, మనం దేవుని విడవకుండా ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో వారు ఎక్కువ ఉంటారు. ఎవరు ఎక్కువ అవుతుంటారు? శత్రువులు తయారవుతూనే ఉంటారు. అందుకే అది మనకు కనబడదు, అది మనకు ఏర్పడదు. మనకు తెలియకుండానే కీడు చేస్తాం, మనకు తెలియకుండానే నష్టం చేస్తాం, మనకు తెలియకుండానే మూఢనమ్మకాలు చేస్తారు. ఏమంటారు వాటిని? రకరకాల విద్యలు ఉపయోగిస్తారు. ఎందుకు? మనము ఆత్మీయంగా ఎదుగుట, మనము మన కుటుంబం శారీరకంగా మంచిగా ఎదుగుట, భౌతిక